కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధు యాదవ్ దంపతుల సేవా దృక్పథం అభినందనీయమని వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ చేయూత పింఛన్దారుల మరియు పట్టణ వాసులు అన్నారు. కొడంగల్ మున్సిపల్లోని 2వ వార్డులో 3 రోజులుగా తన తండ్రి ఆర్ రాములు జ్ఞాపకార్థం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఆర్ మధుసూదన్ యాదవ్ తన భార్య 2వ వార్డు కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ యాదవ్తో కలిసి చేయూత పింఛన్దారులకు అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టారు. కొడంగల్ మున్సిపల్ కేంద్రంలోని 2వ వార్డులో ఉన్న తపాలా కార్యాలయానికి నెలసరి చేయూత పింఛన్ కోసం వచ్చిన 200 మంది పింఛన్దారులకు ఉప్మా అల్పాహారంగా వారికి అందించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఆర్ మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ చేయూత పింఛన్ కోసం తపాలా కార్యాలయానికి వచ్చే పింఛన్దారులు ఉదయం వచ్చి పింఛన్ కోసం మధ్యాహ్నం వరకు వేచి ఉంటారని, వారికి కార్యాలయ పరిసరాల్లో కనీసం మంచినీటి వసతి కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి కాలం కావడంతో వృద్ధులు నీరసించిపోతున్నారని, అందుకే తన తండ్రి కీర్తిశేషులు ఆర్ రాములు గారి జ్ఞాపకార్థం 3 రోజుల పాటు తన భార్య కౌన్సిలర్ వాణిశ్రీతో కలిసి అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. మాజీ మరియు తాజా కౌన్సిలర్ దంపతులిద్దరూ చేపడుతున్న సమాజ సేవ కార్యక్రమాలకు చేయూత పింఛన్దారులు మరియు పట్టణ వాసులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుసల పరమేష్, వి రవీంద్రచారి, బాకారం బాలరెడ్డి, బుక్క శివ, బుక్క శ్రీకాంత్, బండి గోపాల్, ఎం శేఖర్, హోటల్ చిన్న, కంసానపల్లి శివ, జట్కాల రాములు, సెల్కంపేట అనిల్, పాశం శరణ్, పాశం వెంకటప్ప, పటిక మహేష్, కోకక్కల చందు, శివారెడ్డి, గుత్తం వెంకట్, ఆవుసల పవన్ కుమార్, దుద్యాల శ్రీను, బొగ్గుల బాలరాజ్, చింతకాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. कर दे प्ले कर दे టిఫిన్ తీసుకోండి. వచ్చింది గట్టలు పెట్టిండ్రు. కొడంగల్ మున్సిపాలిటీలో ఈ 2వ వార్డు లోపల ఈ పోస్ట్ ఆఫీసు ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చాలామంది ముసలోళ్ళు, వికలాంగులు అటువంటి వాళ్ళకు ఎన్నో రోజుల నుంచి మేము ఇక్కడ ఈ రోడ్డు నుంచి నడుస్తూ వాళ్ళ అవస్థలు చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు 2,000 రూపాయల పెన్షన్ కోసము వచ్చి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2-3 వరకు అడిగాపులు కాస్తున్నారు. వారి దగ్గర కనీసం నీళ్లు కూడా లేని పరిస్థితిలో ఉంది. కనుక ఈరోజు మా నాన్నగారి ఆర్ రాములు గారి జ్ఞాపకార్థం నేను ఈరోజు నుంచి మన ఈ వికలాంగులకు, ముసలులకు, వృద్ధులకు అందరికీ కూడా ప్రతి నెల 3 రోజులు ఫ్రీగా అందరికీ ఉచితంగా టిఫిన్ మరియు నీళ్ళ వసతి కల్పించాలని చెప్పి మా అమ్మ సులోచమ్మ గారి దృక్పథంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఇదే విధంగా అందరికీ ఎంతమంది అయినా కానీ 200, 300 ఎంతమంది వచ్చినా కూడా అందరికీ కూడా ఈ 2 రోజులు ఖచ్చితంగా అందరికీ మా వంతుగా ఏదో వృత్తభక్తిగా సాయం చేసి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా టిఫిన్ ఏర్పాటు చేసి నీళ్ళు ఏర్పాటు చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎంతోమందికి డబ్బులు చాలా ఉంటాయి, కానీ దానం చేసే గుణం అయితే చాలామందికి లేకుంటుంది. కనుక ఏదో మా అమ్మగారు మాకు సూచించిండ్రు, ఎంతోమందికి అన్నదానం చేస్తుంటే మీ తాతలు, మీ నాన్న వాళ్ళు, నీవు కూడా ఖచ్చితంగా మానవ దృక్పథంతో ఈ కార్యక్రమం చేయని చెప్పినందుకు నేను కూడా నా వంతుగా